నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. అవసరం లేకపోయినా, అవకాశం రాకపోయినా, ఎలా ఉన్నావో అవసరాలు వచ్చినప్పుడు అలాగే ఉండగలిగితే అదే నిజమైన వ్యక్తిత్వం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం శుక్లపక్షం, 2025 నవంబర్ 4 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:19, సూర్యాస్తమయం సాయంత్రం 5:39, చంద్రోదయం సాయంత్రం 5:26, చంద్ర అస్తమయం ఉదయం 6:52, తిథి పౌర్ణమి సాయంత్రం 6:47 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం అశ్విని ఉదయం 6:39 వరకు, తదుపరి భరణి. కరణము విష్టి ఉదయం 8:43 వరకు, తదుపరి భవ సాయంత్రం 6:47 వరకు, తదుపరి బాలవ. యోగము సిద్ధి ఉదయం 11:22 వరకు, తదుపరి వ్యతిపాతము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 11:59 నుండి 1:24 వరకు, యమగండం ఉదయం 7:44 నుండి 9:09 వరకు, గుళిక కాలం ఉదయం 10:34 నుండి 11:59 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:37 నుండి 12:22 వరకు, వర్జ్యం సాయంత్రం 6:01 నుండి 7:25 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:43 నుండి 5:31 వరకు, అమృత గడియలు రాత్రి 2:22 నుండి 3:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. నవంబర్ 5 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పౌర్ణమి సాయంత్రం 6:47 వరకు, తదుపరి పాడ్యమి. పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 8:43 వరకు ఉండే విష్టీకరణం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కార్తీక పౌర్ణమి రోజు కేదారీశ్వర వ్రతం చేయాలనుకున్నవారు సాయంత్రం 6:30 పూర్తి చేసుకోవాలి. సాధారణమైన పనులు. మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు తులారాశిలో, చంద్రుడు మేషరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. బుధవారం ఉత్తరం ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం: అశ్విని నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. భరణి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు
అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మక్క, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పండుగలు, ప్రత్యేకతలు. పౌర్ణమి, పౌర్ణమి వ్రతం, జ్వాలా తోరణం, కార్తీక పౌర్ణమి, గురునాయక్ జయంతి, శ్రీ సత్యనారాయణ పూజ, ఉమామహేశ్వర వ్రతం. దీనినే కేదారీశ్వర వ్రతం అని కూడా పిలుస్తారు. మన ఛానల్లో కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యం, తీసుకోవలసిన జాగ్రత్తలు, జ్వాలా తోరణం వెలిగించేటప్పుడు చెప్పే మంత్రం, 365 ఒత్తులు ఎవరు వెలిగించాలి, వీటి వీడియోలు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ శ్రీ కేదారీశ్వర వ్రతకల్పము వినాలి. శ్రీ కేదారీశ్వర వ్రతకల్పము విన్నవారికి ఎటువంటి బాధలు, భయాలు లేకుండా జీవిస్తారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగి అర్ధనారీశ్వరుల వలె కలిసిమెలిసి ఉంటారు. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కశ్యపుడి రెండవ భార్య వినత పెద్ద కుమారుడు అనూరుడు, సూర్యభగవానుడి రథసారథి. ఈరోజు ప్రశ్న: తల్లికి దాస్య విముక్తి గావించిన మహానీయుడు ఎవరు? అనూరుడు, గరుత్మంతుడు, వాసుకి, సంపాతి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, మీలో దాగిన మేధస్సు వెలుగులోకి వస్తుంది. వృషభ రాశి, వ్యతిరేకులు కూడా మీపై ప్రేమాభిమానాలు చూపుతారు. మిథున రాశి, చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురై ఆశ్చర్యపరుస్తాయి. కర్కాటక రాశి, ఆత్మీయులతో మరింత ఆనందంగా గడుపుతారు. సింహరాశి, మీ ఆలోచనలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. కన్య రాశి, మీ ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. తులారాశి, కాంట్రాక్టులు చాలా వరకు దక్కించుకుంటారు. వృశ్చిక రాశి, పట్టుదల పెరిగి ముందడుగు వేస్తారు. ధనుస్సు రాశి, మీలో నిక్షిప్తమై ఉన్న నైపుణ్యం అందరికీ తెలిసి ఆశ్చర్యపడతారు. మకర రాశి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభరాశి, నిరుద్యోగుల ప్రయత్నాలలో కొన్ని ఆటంకాలు కలుగుతాయి. మీనరాశి, పేరు ప్రతిష్టలు మరింత దక్కే అవకాశం. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.